వారు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి మా దైవ సేవకుడు ఈ మాట అన్నాడు కదా అని ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే ఆ డాక్టర్ అన్నారట, మీ కూతురుకి అన్ని నీళ్ళు అయిపోయినాయి, వెళ్ళిపోరు అన్నాడు. ప్రైజ్గా దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలు. 3 లక్షల రూపాయలు కదా హాస్పిటల్లో చేని కాకుండా యేసుప్రభు దగ్గరికి వచ్చేవారు. యేసుప్రభు ఒక కులం కాదు, యేసుప్రభు మతం కాదు. మరి యేసుప్రభు ఎవరు? ఆయన మార్గం, సత్యం, జీవం. రెండో సాక్ష్యం, తన భార్యకు బాగలేకపోతే పూలమ్మ ఆమె కూడా బాగలేదు, హాస్పిటల్లో జాయిన్ కావాలంటే పాస్టర్ అన్నారట, నీ భార్య బాగైంది పో అన్నారట. ప్రైజ్ గాడ్. హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ కూడా చూసి నీ భార్యకి ఏమి నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సంవత్సరము సర్ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కనుక దేవుని దగ్గరికి వచ్చేవారు, యేసయ్య దగ్గరికి వచ్చేవారు. ఆయన దేవుడు, నిన్ను అడిగింది ఇస్తాడు. ఆయన ఎప్పుడైతే నమ్ముతావో నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. రైట్. ప్రైజ్ గాడ్. చేతులు ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బైబిల్ గ్రంథంలో స్త్రీల పాత్ర ఎలా ఉంది కదా. అబ్రహాం గురించి విన్నాం, ఎలీషా విషయం విన్నాం. మరి స్త్రీల పాత్ర మనం ఓన్లీ చర్చికి వచ్చి వెళ్ళడమేనా? శుక్రవారం రమ్మంటే మనం ప్రార్థించడమేనా? మన బాధ్యత ఏంది? మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాడి ప్రాణం తీసుకున్నట్టు వాడికి ఏమి, నువ్వు ఎంతన్నా సంపాదించు మంచిది, కానీ నీ ఎంబట ఒక్క రూపాయి కూడా రాదు. నువ్వు దేవుని కొరకైతే ఏది చేస్తున్నావో నీ కొరకు పరలోకములో దాచబడి ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, రోమిలు రాసిన పత్రిక ప్రాముఖ్యంగా అందరూ రాసుకోండి. బైబిల్లో స్త్రీలు వాక్యం చెప్పచ్చా చెప్పరాదా? స్త్రీల పాత్ర ఏంది? స్త్రీలు సేవకులు ఉన్నారా లేరా? స్త్రీలు ప్రవక్తలు ఉన్నారా లేరా అన్న విషయాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనాన్ని మనము ముందు 3వ వచనాన్ని మనం చదువుదాం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు మీకు. ఏం పేర్లు? ప్రిస్కిల్లా అకుల. వీరిద్దరు స్త్రీలు. పౌలు గారు అంటున్నారు, వీరు నా జత పనివారు, నాతో సేవ చేసేవారు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చూడండి, ఇది కెంకరేలో ఉన్న సంఘం కాపరి పరిచర్యకులకు. ఇక్కడ షీబే అను మన సహోదరి యొక్క పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభు ఇక్కడ ఇద్దరు స్త్రీలను కనపరుస్తున్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నాకు శ్రమ వచ్చినప్పుడు చూడండి, ఒక త్రాగుబోతు రోడ్డు మీద పడి బొర్లుతుంటే ఏమన్నారు, పత్తలాడుతుంటే ఏమన్నారు, కొట్లాడుతుంటే ఏమన్నారు, వాడు గంజాయి తాగుతుంటే ఏమన్నాడు, వాడు డ్రగ్స్ తాగితే ఏమన్నారు. ఇవన్నీ మానిపించి ప్రభు దగ్గరికి రా, ప్రభు నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అని దేవుడి అన్ని అలవాట్లు తొలగించి అన్ని రకాలుగా మారి ఎప్పుడైతే గుడికి వెళ్తారో, నువ్వు గుడికి వెళ్తున్నావా అని ప్రశ్నిస్తారు. నువ్వు బాగులేనప్పుడు ఒకరు, నువ్వు బాగులేనప్పుడు ఎవరు నీ విషయం మాట్లాడలేరు, నీకు సహాయం చేయలేరు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మనలను బాగు చేయడానికి వచ్చాడు. సపోర్ట్ కొట్టండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.
ఏనే నువ్వు ఏ పరిస్థితుల్లోనూ ఉండు, నువ్వు దేవునికి ఇష్టం. ప్రతి గ్రంథం ఏం చేస్తుందంటే బైబిల్ తప్ప, నువ్వు దేవునికి ఇంత ధనం ఇస్తే దేవుడు ఆశీర్వాదం అంత వస్తుంది. రాంగ్ అండి. నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తే దేవుడు నిన్నంత ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. డబ్బుకు దేవునికి సంబంధము లేదు. అయితే ఇక్కడ స్త్రీలు జాగ్రత్తగా మనం గమనించవలసింటే, వీరు శ్రమ వచ్చినప్పుడు శ్రమకు భయపడకుండా ప్రిస్కిల్లా, అకుల్లా వీరు పౌలు కొరకు ప్రాణం పెట్టడానికి ముందుకొచ్చారు. క్రీస్తు యేసునందు దేవుని జత పనివారుగా ఉన్నారు. వీరిద్దరూ దేవుని సేవలో ఉన్నారు, దేవుని పరిచర్య చేస్తున్నారు. మరి ఈరోజు మన సంఘాలు ఉన్నాయి, మన మినిస్ట్రీ ఉంది, అమ్మగారు అయ్యగారు ఉన్నారు. మీ పని ఆదివారం వచ్చిపోవడమేనా? మనం బాధ్యత ఏంటి? ఇక్కడ దేవుడు 2 స్త్రీలను లేవనెత్తాడు. ఆ 2 స్త్రీలు పౌలు గారితో ఉండు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. వారు ప్రాణాన్ని కూడా ప్రభువుకి ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మనము ప్రభు మనలను రక్షించాడు. మీకు ఇక్కడ ఏమర్థమైంది? దేవుని సేవ, వాక్యము మీరు బోధించవచ్చు అని ఉంది ఇక్కడ వాక్యం. రైట్. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు సేవ చేయొచ్చు, హతసాక్షులు మీకు కావచ్చు అనుంది బైబిల్లో. ఇక్కడ పౌలు గారు స్వయంగా ఒప్పుకుంటున్నాడు, వీరు నా జత పనివారు, నా సేవలో భాగం కనుక నేను వారికి సంఘములన్నీ కృతజ్ఞులై ఉన్నారు. ఎవరైతే దేవుని పరిచర్య కొరకు స్త్రీల వంతస్తు మీ భాగంలో దేవుని పరిచర్య చేస్తారో వారికి కృతజ్ఞులై ఉంటారు. వారి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కొన్ని సంస్థలు వారు బోధించకూడదు, వాళ్ళు ప్రార్థించకూడదు, ఇదంతా దుర్బోధ. ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో మీకు ఈరోజు రాసుకోండి, దయచేసి ఇంతవరకు మీరు చెయ్యలేదు. నేను దేవుడిని అడిగాను గత రాత్రి, దేవుడి లేఖన భాగాన్ని ఇచ్చాడు. 2 days 3 days నేను బాగలేను, దేవుని పరిచయం ఆపలేను, నేను భయంకరమైన బలహీనత వచ్చింది నాలో. అయినా శుక్రవారం ఒడ్డెడిపిల్లో 10 గంటల నుంచి 3 గంటల వరకు ఆరాధన, ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నాను. రాత్రి ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్, ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్. ఒక రాత్రి దేవుళ్ళో గడుపుట 1000 దినముల ఆశీర్వాదం వచ్చిన వాళ్ళకి వచ్చింది, రానోళ్ళకి పోయింది. వాక్యం చెప్తుంది, నేను జ్వరంతో ఉన్నాను, బలహీనతో ఉన్నాను, 2 days నుంచి నాకు ఆహారం లేదు, అయినా దేవుడు నాకు పరలోక ఆహారం ఇచ్చాడు. ఈ రోజు కూడా నిలబడి నేను వాక్యం చెప్పను అనుకున్నాను. ప్రభు నాతో చెప్తున్నాడు, చాలామంది అవసరాలతో వచ్చాడు. ఎవరైతే మీ అవసరాలతో వచ్చాడు, ఇప్పుడే మీ అవసరాలు తీర్చబడుతుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అరికరబని కుల్లురబ శిఖరంద. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ దేవుడు చేసిన అద్భుతాన్ని చూద్దాం స్త్రీల ద్వారా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, తొందరగా చదవండి. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి? మంచము, బల్ల, దీపస్తంభం. ఓకే, దీని అర్థం చాలా పెద్ద అర్థం ఉంది. దానికి ముందు మనము మొదటి నుంచి చదివితే ఇక్కడ దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు.
రైట్, చదవండి మొదటి నుంచి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. ఇక్కడ ప్రవక్తలలో ఒక శిష్యుడైన తన భర్త చనిపోయాడు. ఈ చనిపోయిన తరువాత జరిగిన సంగతి ఏంటంటే, ఈ వర్తమానము ఎలీషా దగ్గరికి తీసుకెళ్ళారు. ఎలీషా ఎవరి దగ్గరికి తీసుకెళ్తాడు చెప్పండి? దేవుని దగ్గరికి. ఒక స్త్రీకి 2 కుమారులు ఉన్నారు. తర్వాత వీరు భయంకరమైన అప్పులతో ఉన్నారు. భర్త ఉంటే తన అప్పులు తీర్చేవాడేమో, భర్త చనిపోయాడు. అక్కడికి ఎవరికైతే అప్పున్నారో ఆ అప్పిచ్చిన వారు ఆ 2 పిల్లలను పట్టుకోవడానికి వచ్చారు, తీసుకెళ్ళడానికి. వారిని తీసుకెళ్ళడానికి వచ్చారు. అయ్యో, అప్పైంది కనుక ఏ రోజున తీర్చగలుగుతామని అంటే, మీరు తీర్చలేరు, నీ కుమారులను ఈ అప్పు తీరిందాక నా దగ్గరనే మా దగ్గర పనిచేయాలని తీసుకెళ్ళడానికి వచ్చారు. తల్లి హృదయము బాధతో ఉంది, భర్త లేడు. మరి స్త్రీ ఏం చేస్తుంది? ఈ స్త్రీ ఎలీషా దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పినప్పుడు, ఎలీషా దేవుని సేవలో ఉన్నాడు. జాగ్రత్త వినాలి. భర్త లేని స్త్రీ. అప్పుడు ఎలీషా ఓ మాట అన్నాడు, నీ ఇంటిలో ఏ వస్తువులు ఉన్నాయి, ఏమున్నాయి? ఆమె సత్యం ఏం చెప్పిందంటే, నా ఇంటిలో ఒక నూనె కుండ తప్ప ఇంకేమీ లేదు, ఆ నూనె కూడా లేదు. సత్యం చెప్పింది. ఈ రోజుల్లో చాలామంది సత్యం చెప్పరు. దేవుని దగ్గర లేనప్పుడు చెప్తారు, నాకు ఇది లేదు అది లేదని. ఒకవేళ దేవుడు ఆశీర్వదించిండు అనుకో, తప్పు మాట్లాడడం మొదలు పెడతారు. వై చెప్పండి? ఎందుకు? దేవునికి ఇవ్వబడుతుందని. అక్కడనే దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం మనము పోగొట్టుకుంటున్నాం. లేనప్పుడు మొరపెడతాం, కానీ దేవుడు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అదే స్థితిలో ఉండడము నేర్చుకోవాలి. ప్రైజ్ గాడ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబాలు బాగు చేస్తాయి, మీ అప్పులు కట్టబడతాయి. నా ఇంటిలో ఒక పాత్ర ఉంది అని చెప్పాది. అప్పుడు అన్నాడు, నీ ఇరుగు పొరువుల దగ్గరికి వెళ్ళి ఎరదెచ్చుకో, నేను మళ్ళీ ఇస్తానని ఎన్ని పాత్రలుంటే అన్ని పాత్రలు తీసుకొని రమ్మని చెప్పాడు. ఈ స్త్రీ గుణవంతురాలు. 2 స్త్రీలు దేవుని సేవలో ఉన్నారు, పౌలును కాపాడారు. సంఘంలో సంఘాన్ని కాపాడుతూ సంఘాన్ని ముందు తీసుకెళ్లే బాధ్యత స్త్రీల పాత్ర కూడా ఉంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుడు చెప్పినట్లు, దేవుడు చెప్పినట్లు నేను వినాలా, మీరు వినాలా? రైట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీ బాధ్యత ఏంది? ఇప్పుడు పౌలు గారి ప్రకారము సంఘము సేవకురాల విషయంలో బాధ్యత మీకున్నది. ప్రాణాన్ని తెగించి పౌలును రక్షించారు కదా. నీవు వెళ్ళి ఎరదెచ్చుకోమన్నాడు. వెళ్ళి ఇండ్లలో ఉన్న పాత్రలని తీసుకొని వచ్చాను, వాటిని నీటితో లింపమన్నాడు. ఒక్క మాట కూడా ప్రవక్తకు చెప్పకుండా, ఉల్టా చెప్పకుండా. మన చాలామందికి రివర్స్ మాట్లాడడం బాగా ఇష్టం, అందుకనే బ్లెస్సింగ్స్ రావు. చూడండి, ఒకరోజు సౌదీ నుండి ఒక సిస్టర్ నాకు మెసేజ్ పెట్టింది. మణిపూర్లో ఇలా జరుగుతుంది, 2 గ్రూపుల వారు కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. మరి మార్చిలో ఇంకా ఘోరంగా జరగబోతుందని వాట్సాప్ వచ్చింది. అయ్యగారని నాకు వాయిస్ రికార్డు పెట్టారు. అయితే
నా నోటి నుండి దేవుడు ఒక మాట అన్నాడు. ఉదయకాలం లోపట దేవుడు ఉన్నది లేనట్టు చేస్తాడు, లేనిది దేవుడు అన్నమన్నాడు, అన్నాను. మీరు ఎలా ఉండాలంటే నా దైవ సేవకుడు నోటి నుండి నాకు ఆశీర్వాదం రావాలని మీరు కోరుకుంటే మీకు వస్తుంది. కొంతమంది నాకు చెప్తారు, బాధ చెప్పి ఏం చెప్తారంటే, అయ్యగారండి ఏమో మరి మా ఆయన ఇట్లున్నాడు, ఏదో చెప్తూ మీరు స్టేజ్ మీద నిలబడి చెప్పాలి. నేను స్టేజ్ మీద వాళ్ళు చెప్పింది చెప్పాలట. రేపు నీ భార్యను తిట్టుకుంటావు, రేపు భర్తను తిట్టుకుంటావు, ఇది నేను చెప్పాలట ప్రసంగం. నీకేమన్నా ఉందా, జ్ఞానం ఉందా అని అడిగాను నేను. ఈ పులిపిట్ట మీద దేవుని యొక్క అభిషేకం ఉంటుంది. వ్యక్తిగత విషయాలు, ఎవరి విషయాలు మాట్లాడబడవు. ఈమె దైవసేవకుడు ఏమి చెప్తుందో అది వింటున్నారు. అప్పుడు నేను అన్నాడు, నువ్వు ఇంట్లోనికి వెళ్ళు, నీ పాత్రను చూడు అన్నాడు. ఆ పాత్రలో ఏమైంది తెలుసా? నూనెగా మారబడ్డది. ప్రైజ్ గాడ్, చప్పటి కొట్టండి, హల్లెలూయా. ఈ నూనెను అమ్మేసి, ఈ నూనె అమ్మేసి నీ అప్పులు కట్టుకో అన్నాడు. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఏ అమ్మాయి ఇటు పట్టుకురాయిటో, తప్పి ఇటు అల్లరిస్తే పట్టుకురా అమ్మాయి. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మీకు, ఏంటో తెలుసా? మరి దేవుడు స్వయంగా డబ్బులు ఇవ్వచ్చు కదా, రైట్? ఈ పాత్రను ఎందుకు తీసుకురావాలి, ఇండ్లల్లో ఎందుకు తిరగాలి, నీళ్ళు ఎందుకు వేయాలి, ఎక్కడి నుంచి వాటర్ తీసుకురావాలి, ఇదంతా ఎందుకని? బైబిల్లో మాట అన్నాడు, నీవు చెమటో చెంది నీకు ఆశీర్వాదము రాదు. నువ్వు కష్టపడాలి, నీ కష్టాన్ని నేను ఆశీర్వదిస్తా. నువ్వు దేవుని మందిరానికి రావాలి, నువ్వు దేవుని దగ్గరికి రావాలి, నిన్ను నా మాటలు వినాలి, నేను దీవిస్తా. ప్రైజ్ గాడ్. నువ్వు ఇంట్లో ఉండి నేను దీవించా. ఈ సహోదరి దేవుని మాట విన్నది, తన కొడుకులను రక్షించుకుంది, ప్రవక్త మాట విన్నది. ఎంతమంది ఈ రోజుల్లో దైవ సేవకుని మాట వింటున్నారు? దైవ సేవకుని మాటలో జీవం ఉంటుంది, దైవ సేవకుని మాటలో ఆశీర్వాదం ఉంటుంది. ఒక 23 సంవత్సరాల క్రితం కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ కట్టబడలేప్పుడు, పాతదే ఉంది. అందులో ఒక వ్యక్తి, నాకు అప్పుడు సైకిల్ లేదు, నాకేమీ లేదు. ఒక వ్యక్తి అమరావతి దగ్గర ఒక వ్యక్తి ఆ హాస్పిటల్లో చనిపోయాడు. వారు నాకు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చారు. నాకు సెల్ ఫోన్ కూడా లేదు అప్పుడు. నేను అక్కడికి వెళ్ళాను, ఆరాధనకి వెళ్తూ, భూలక్ష్మి ఆరాధనకి వెళ్తూ హాస్పిటల్కి వెళ్ళాను. సార్ ప్రైజ్ లార్డ్ అన్నారు. అమ్మ ప్రార్థన చేద్దామన్నాను. ఇంకా చనిపోయినకి ఏం ప్రార్థన చేస్తావు నవ్వుతున్నారు నర్స్. నేను మోకల్లా, నేను ఎక్కడ, ప్రభువా వీరికి విశ్వాసం ఉంది, నేను ఏం చేయాలన్నాను. ఏం చేస్తావు, లేనమన్నాడు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు అదేంటున్నాడు, ఏం చేస్తారు మీ అప్పులుంటే, లే, యు బిలీవ్, నువ్వు నమ్ము. నేను అన్నాను, వేస్తున్నా లేచి కూర్చో అన్నాడు. లేచి కూర్చున్నాడు. అక్కడున్న నర్సు అక్కడ ఉరికింది దయ్యం అనుకొని. దయ్యం కాదు, మనోడే. అర్థమవుతుంది మీకు? దేవునిలో శక్తి ఉంది. ఆ శక్తిని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఫోన్లో ప్రార్థన చేస్తే ఎంతోమంది బతికిన వాళ్ళు ఉన్నారు. బట్ ఐఎమ్ నాట్ గాడ్, దేవుడు చేస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నా నోటికి ఆ వచనం ఇచ్చాడు. ఈరోజు దేవుడు నాకు చూపిస్తున్నాడు, నువ్వు అప్పుల సమస్యతో వచ్చావు, నువ్వు కష్టాలతో వచ్చావు, బట్ నౌ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మీ సమస్యను దేవుడు తీరుస్తున్నాడు. యు బిలీవ్, నువ్వు నమ్ము. ఆ పాత్రలో అమ్మేసి తన అప్పంతా కట్టుకుంది. ఈ స్త్రీ ఏమి కాపాడుకుంది? తన కుటుంబాన్ని కాపాడుకుంది, తన 2 కుమారులను కాపాడుకుంది. ఈమె దేవసేవకుడి మాట విన్నది.
అప్పుడు ఏం చేసింది ఈమె? దైవ సేవకుడు మమ్మల్ని ఆశీర్వదించింది కనుక ఆయన సేవ మేము చెయ్యాలి. చాలామంది దీన స్థితిలో ఉన్నప్పుడు అయ్యగారిని అమ్మగారిని దేవుని బలి ప్రేమిస్తారు. దేవుడు అన్ని అవసరాలు తీర్చిండనుకో దేవునికి దూరం అవుతారు, అమ్మగారు అయ్యగారు కూడా దూరం అవుతారు. దానివలన మీకు ఎవరు దూరం అవుతారో తెలుసా? దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదము దూరం అయిపోతుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు ఈరోజు. నాకు తెలుసు, పేర్లు చెప్పాను, అక్కడ నిలబెట్టాను. మీరు ఎవరిని ఎక్క ప్రేమిస్తున్నారని అడిగాను నేను. మేము దేవుని ప్రేమిస్తున్నాం అన్నారు. లేదు, నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు అన్నా. ఎందుకు సార్ నువ్వు అలా అన్నావు? నువ్వు ఎందుకు వచ్చి నిలబడ్డావో తెలుసా? నువ్వు పెళ్ళికి పోయింది, ప్రార్థన చేసుకుని పోతాను వచ్చిన. అవునా కాదన్న? అవునన్నమాట. ఎవరిని ప్రేమిస్తున్నావు ఇప్పుడు? నీకెట్ట తెలుసు అన్నది? నాకు అన్నీ దేవుడు చెప్తున్నాడు. కొంతమంది మందిరాల్లో కూర్చుంటారు కానీ వాళ్ళ ఆలోచన అందరూ పెళ్ళిళ్ళ బ్యాండ్ మీద ఉంటుంది, ఆ పెళ్ళిళ్ళ డీజే మీద ఉంటుంది, ఆ పెళ్ళిళ్ళ తిండి మీద ఉంటుంది, ఆ పెళ్ళిళ్ళ నగల మీద ఉంటుంది, ఆ పెళ్ళిళ్ళ డ్రెస్సుల మీద ఉంటుంది. ఏం లాభం అండి? నువ్వు దేవుని మందిరానికి వస్తే నువ్వు దేవుడు తప్ప నీ ఆలోచన ఇంకోవైపు ఉండకూడదు. మీకు ఇంకో విషయం చెప్తున్నా, చెప్పాలా? ఆ మందిరం లొడ్డెపల్లి మందిరం ఒకళ్ళు ఫోన్ బంద్ చేయరు. నిజం చెప్తున్నా, ఎప్పుడు ఫోన్ బంద్ చేయదు. ప్రతి వారం చెప్తా, అమ్మా ఫోన్ సైలెన్స్లో పెట్టేసుకోవద్దని. ఈరోజు కూడా ఫోన్ పోయింది. ఏది ఫోను కరవై ఫోనుగా కన్నా ఆ కిటికీ మీద ఉంటే కింద పడదు. 3 ముక్కలైంది. 3 ముక్కలైంది. ఇప్పుడు ఫోన్ ఎట్లా కొనుక్కుంటుంది? యేసు రక్తమే జయం. మీరు కూడా ఫోన్లు మాట్లాడితే అట్లా పలిగిపోతాయి. ఆమెన్. దేవుణ్ణిలో ఉండండి. జరిగింది ఈరోజు సంఘటన. కిటికీ మీద పెట్టింది, తావడల కింద పడ్డది. ఎక్కడికి వెళ్ళి పడ్డదో తెలియదు. నేను పడేలే, నేను పడే, ఎవరు పడాను? దేవుడు పడేపించాడు. దేవుని సమయమును, దేవుడు వాక్యాన్ని దొంగిలించకూడదు. నేను 2-3 రోజులు బలహీనంగా ఉన్నాను. ఈ బలహీనతో నేను ఒడ్డెడిపల్లికి వెళ్ళాను. ఇక్కడ అన్ని స్థలాలు తిరుగుతూనే ఉన్నాను. నిన్న సాటర్డే రోజు కూడా ఒడ్డెడిపల్లిలో అమరావతిలో ప్రార్థన మీటింగ్లో ఉన్నాను. ఏమి తినలే 2 days అయ్యాయి. కానీ దేవుడు నన్ను ఇప్పుడు బలంగా నిలబెట్టాడు. ఇది నాకు ఒక పరీక్ష. నువ్వు ఉంటావా, చెప్తున్నావా, నిలబడతా నేను. ఆమేన్. అయితే ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? దైవ సేవకుడు ద్వారా కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది కనుక ఆమె ఒక నిర్ణయం చేసుకుంది. ఏంటి? నా దైవ సేవకుడు మా ఇంటికి రావాలా. ప్రైజ్ గాడ్. ఆయనకు ఒక నేను ఇల్లు కడతాను, రూము కట్టిండి. ఆమె ఇల్లు మీద ఒక రూము కట్టి, రూములో ఒక మంచము, ఒక టేబులు, ఒక దీపము. ఎప్పుడొచ్చినా దైవ సేవకుడు నా ఇంట్లో భోజనము చెయ్యాలి. మీకు తెలుసా, నిజాంబాలో కూడా కొందరున్నారు, పేరు చెప్పాను. వాళ్ళ ఇంట్లో ఏసీ లేదు, కానీ దైవ సేవకుడికి రూమ్ కట్టాడు, అటాచ్ బాత్రూమ్ పెట్టాడు. ఏ సేవకుడు వచ్చినా మా ఇంట్లో ఉండాలని ఏసీ పెట్టాడు. దైవ సేవకుడు ఎన్ని రోజులు పరిచర్య చేస్తారు. మీ జీవితంలో ఇల్లు కట్టినప్పుడు దైవ సేవకుడు ఒక రూమ్ కట్టాలి. తర్వాత ఇల్లు కట్టినప్పుడు పూజా గదిని కడతారు కదా, వారు పూజ చేస్తారు కదా. ఈరోజు నువ్వు ప్రార్థన గది కట్టాలి. ఎంతమంది మీ ఇళ్ళల్లో అన్నీ కట్టుకుంటాం, పిఓపి వేసుకుంటాం, అన్నీ బాగుంది, కానీ ప్రార్థన గది దయచేసి ఇండ్లు కట్టేవారికి చెప్తున్నాను, ప్రార్థన గది దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సహోదరి భర్తను కోల్పోయి బాధలో ఉంటే ఈమె దైవ సేవకుడికి సేవ చేయడం వలన తన అవసరాలన్నీ మనము ఇక్కడ తీర్చినట్టు మనము చూస్తున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55-56 వచనాల్లో స్పష్టంగా ఒక మాట ఉంది. చూద్దాం. ఇక్కడ స్త్రీలు కనబడుతున్నారు. యేసునకు ఉపచారం చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసేపు అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి.
యేసు శిష్యుడుగానున్న అరిమత్తయి యోసేపు అను ఇక్కడ ఒక విషయం జరిగింది, జాగ్రత్తగా మనం విందాం, చాలా జాగ్రత్తగా విందాం. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించాడో అందరూ పారిపోయారు. అందరూ పారిపోయారు. స్త్రీలు మాత్రము భయపడకుండా, జడియకుండా వారు అక్కడ నిలబడ్డారు. సమాధి దగ్గరికి వెళ్ళి ఎవరు వెళ్ళారు? ముందుగా స్త్రీలు వెళ్ళారు. మా యేసయ్యను అప్పగింపమన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను వెంబడించిన స్త్రీలు, ఆ యేసయ్యను ఇక్కడ లేడు, తాను చెప్పిన ప్రకారం గలిలయకి వెళ్ళాడన్నప్పుడు యేసయ్యను మేము చూశామని ఈ స్త్రీలు సువార్త ప్రకటిస్తున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం ప్రకటించారు? సువార్త. చెప్పాలా స్త్రీ అందరూ? సువార్త. అంతేనా? ఇద్దరు ముగ్గురేనా? నిద్రపోతారు అందరూ. లక్ష్మి ఏం ప్రకటించారు? ఎవరో ఇట్లనే కూర్చున్నారట. ఏం ప్రకటించారంటే ఏమో అన్నారట, పక్కన కూడా ఏమో అన్నారట. నిద్రలు ఏమంటుంది? వాళ్ళంటే ఏమంటాం. ఏం ప్రకటించారు? సువార్త. సువార్త. ఏం సువార్త ప్రకటించారు? యేసు ప్రభు జననం గురించి, జననం అన్న సువార్త. ఇక్కడ సమాధిలో లేడు, ఆయన లేచాడు. ఎప్పుడు, ఏ పరిస్థితిలో ప్రకటించారు? ఆ రోజుల్లో యేసు ప్రభు గురించి చెప్తేనే చంపేస్తున్నారు. ఆ టైంలో స్త్రీలు యేసయ్య గురించి ప్రకటిస్తున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జాగ్రత్తనండి. మరి ఈరోజు సువార్త ప్రకటించే స్వేచ్ఛ ఉన్నదా లేదా? చెప్పండి మీరు, స్త్రీలు చెప్పాలి. ఈరోజు సువార్త ప్రకటించే స్వేచ్ఛ ఉన్నదా లేదా? ఓకే, రైట్, గట్టి చెప్పండి. ఉన్నదా? గుండెలు మీరు చేసుకొని సత్యం చెప్పాలి, అబద్ధం చెప్పద్దు. మీరు వారంలో వాక్యం విన్నాక ఎంతమందికి ఈ వారంలో మీరు సువార్త ప్రకటిస్తున్నారు? కిచెన్, ఇడ్లీ, వడ, దోశ, చికెన్, మటన్, ఫిష్ ఫ్రై, ఏం కావాలా? టీ, కాఫీ, బజ్జీ, కిచెన్ దుడుసుడు, రాళ్ళ దుడుసుడు, లప్పం దుడుసుడు, ఇది దుడుసుడు, బట్టలు ఉతుకుడు, ఇది ఇది ఎప్పుడు మీరు సువార్త ప్రకటిస్తున్నారు? ఇది కిచెన్ సువార్త. దేవుని దగ్గరికి పోయినాక దేవుడు అడుగుతాడు, నా సహోదరి మరియమ్మ, మార్తమ్మ, నువ్వు నా గురించి ఏం చేయవంటే, అయ్యా ఫిష్ ఫ్రై చేసిన, అది ఫ్రై చేసిన, కిచెన్ బాగా దుడిచిన, ఇది దుడిచిన, అది దుడిచిన, ఏం చేసినావు? అన్నీ దుడిచినావు, నీ బతుకు కూడా తుడిచినట్లయిపోయింది. దయచేసి ఈరోజన్నా వాక్యం విని ఒక్కరికన్నా చెప్పండి, ప్రార్థన చెయ్యండి. అర్థమవుతా మీకు సువార్త? ఫిష్ ఫ్రై తినే భాగ్యం కూడా దేవుడు ఇస్తేనే తింటాం, లేకుంటే దేవుడిని మీరు అడిగితే దేవుడు అంటాడు, నేను దినమంతా కాపాడుతున్నా, మీకు ఆక్సిజన్ ఇస్తున్నా, మీకు వెలుగిస్తున్నా, మీకు డబ్బులు ఇచ్చినా, తినడానికి తిండి ఇచ్చినా, అరగడానికి మిషన్కి ఆజ్ఞాపించినా, నేను చెయ్యంది ఏందంటాడు. దేవుడు 24 గంటలు పనిచేస్తే మనం ఏం చేస్తున్నామని దేవుడు అడిగితే మీరు దేవుని దగ్గర నిలబడి ఏం చెప్తారు? నేను చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళినా, సౌత్ ఇండియాకి వెళ్ళినా, వెళ్ళండి, కానీ ఆదివారం వెళ్తే మాయమైపోతాయి, అన్నీ బట్టలు కూడా మాయమవుతాయి. దేవుని దగ్గర ఏ ముఖం పెట్టుకొని వెళ్తాం? వీళ్ళు ఇక్కడ సువార్త ప్రకటించారు. ఈరోజు నిర్బంధం లేదు. ఎప్పుడైనా ఒక్కొరికైనా నా మాట అగ్గిన వంటిది ప్రార్థన మందిరంలో ఈ అద్భుతాలు జరుగుతున్నాయని ఒక్కొరికన్నా